మార్కాపురం జిల్లా గిద్దలూరులో పాకాల బీచ్ ఫెస్టివల్ పోస్టును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ 14-15లో నిర్వహించనున్న పాకాల బీచ్ ఫెస్టివల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిసిందని పార్టీ నాయకులకి, ప్రజలకి అందరూ కూడా నమస్కారం. ఇప్పుడే ఏవి ఒకటి లాంచ్ చేయడం జరిగింది. అట్లానే పోస్టర్ లాంచ్ చేసాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మన జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా ఒక పాకాల బీచ్ని ప్రమోట్ చేసుకొని ప్రజలందరూ కూడా రోజు నిత్యం బిజీగా ఉంటారు కాబట్టి ఒక 2 రోజులు అందరూ కూడా వచ్చేసి అక్కడ భార్య పిల్లలతో అందరూ కూడా వచ్చేసి మన ఆహ్లాదమైన వాతావరణంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన మ్యారిటైమ్ బోర్డు మన సత్య ఉన్నాడు, రామచంద్ర సత్య, దానికి చైర్మన్గా ఉన్నాడు. అట్లానే మన స్వామి గారు ఈ 2 కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది, వీళ్ళిద్దరు కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. అందుకని వాళ్ళు కూడా ప్రత్యేకంగా తీసుకొని సత్యాను మంత్రి గారు కూడా కలెక్టర్ గారు ముగ్గురు ప్రత్యేకంగా తీసుకొని మన జిల్లాలో కూడా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నాం. పక్కన పోర్టు రామాయపట్నం లాంటి పోర్టు డెవలప్ చేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు ఒక బీచ్ కూడా డెవలప్ చేయాలి. కొంతమంది పొద్దున మీరు నాకు తెలియదు ఇక్కడ ఎంత రిసార్ట్ ఉందని, ఈ రిసార్ట్ ఉంది కాబట్టి కొంతమంది భార్య పిల్లలతో వచ్చి ఇక్కడ కొద్దిగా 2 రోజులు ఉండి వెళ్తా ఉన్నారు, 1 డే ఉండి వెళ్తా ఉన్నారు. అట్లానే అక్కడ బీచ్ కనుక డెవలప్ అయితే బ్రహ్మాండం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చీరాల కానీ సూర్యలంక కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయిపోయింది. దాదాపు 1100 రూమ్స్ వచ్చే పరిస్థితికి చీరాలను సూర్యలంక వచ్చింది. అక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే ప్రజలు వస్తూ ఉన్నారు, అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. విపరీతంగా లోకల్గా ఉండే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకని మనకి ఏ చిన్నపాటి అవకాశం ఉన్నా సరే మనం సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నాం, ఒక పక్కన పోర్టులు డెవలప్ చేస్తున్నాం. టూరిజం అనేది రాబోయే రోజుల్లో పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థ అన్నమాట అది వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థలను డెవలప్ చేసినందుకు అదేవిధంగా ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందిస్తూ మీ అందరూ కూడా వస్తే కనుక ఖచ్చితంగా అది గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.